సర్వశక్తిమంతుడు, ఆరాధనకు యోగ్యుడు, ఆది అంతము లేనివాడు, నేను నమ్మిన దేవుడు. సర్వశక్తిమంతుడు, ఆరాధనకు యోగ్యుడు, ఆది అంతము లేనివాడు, సాటి లేని ప్రేమ తనది, నా ఊహల కందనిది. ఘనత మహిమా చెల్లించెదరు, స్తుతులు స్తోత్రం నేను అర్పించెదను. ఘనత మహిమా చెల్లించెదరు, స్తుతులు స్తోత్రం నేను అర్పించెదను. నేను నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు, ఆకాశం బట్టజాలని ఆకారముతో దేవుడు, కోటి సూర్యకాంతులైన సాటి రాని తేజోమయుడు. ఆకాశం బట్టజాలని ఆకారముతో దేవుడు, కోటి సూర్యకాంతులైన సాటి రాని తేజోమయుడు. వెలుగుని వస్త్రముగా ధరించిన దేవుడు, నలిగిన హృదయాలకు ఆయనే ఊషయుడు. నేను నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు, ఆరాధనకు యోగ్యుడు, ఆది అంతము లేనివాడు. నేను నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు, ఆరాధనకు యోగ్యుడు, ఆది అంతము లేనివాడు. బుద్ధి జ్ఞానములను కలిగిన సంపన్నుడు యేసు ప్రభువు, ఈ లోకపు సంపదరీది తన ప్రేమకు సాటి రాదు. బుద్ధి జ్ఞానములను కలిగిన సంపన్నుడు యేసు ప్రభువు, ఈ లోకపు సంపద ఏది తన ప్రేమకు సాటి రాదు. మన కొరకే పుట్టెను గనుక తన కొరక ఇల్లు లేదు, మనలను ప్రేమించెను గనుక తల్లి ప్రేమ పొందలేదు. నేను నమ్మిన దేవుడు లోకాశుని వాడు, నేను నమ్మిన దేవుడు లోకాశలు లేనివాడు. ఘనత మహిమా చెల్లించెదరు, స్తుతులు స్తోత్రం నేను అర్పించెదను. ఘనత మహిమా చెల్లించెదరు, స్తుతులు స్తోత్రం నేను అర్పించెదను. నేను నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు, ఆరాధనకు యోగ్యుడు, ఆది అంతము లేనివాడు. ప్రభుని నమ్ముకున్నవారు ధరణిలోన ధన్యులు, మరణంలో నుండి వారు జీవానికి దాటిదరు. ప్రభుని నమ్ముకున్నవారు ధరణిలోన ధన్యులు, మరణంలో నుండి వారు జీవానికి దాటెదరు. దేవునికై ప్రతిదిన నీవు మట్టిలోకి చేరగానే, మట్టి నుండి మహిమ నిన్ను యేసు వచ్చి కొనిపోవు. నేను నమ్మిన దేవుడు మాట ఇచ్చి తప్పడు, నేను నమ్మిన దేవుడు మాట ఇచ్చి తప్పడు. ఘనత మహిమా చెల్లించెదరు, స్తుతులు స్తోత్రం నేను అర్పించెదను. ఘనత మహిమా చెల్లించెదరు, స్తుతులు స్తోత్రం నేను అర్పించెదను. నేను నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు, ఆరాధనకు యోగ్యుడు, ఆది అంతము లేనివాడు.
దేవునికి స్తోత్రం. ఏది నీది కాదు, ఆ దేవుడిచ్చినదే. ఎంత ఆస్తి ఉన్నా వదిలి వెళ్ళిపోవాలే. ఏది నీది కాదు, ఆ దేవుడిచ్చినదే. ఎంత ఆస్తి ఉన్నా వదిలి వెళ్ళిపోవాలే. ఆకాశం ఎంత ఉన్నా, భూమి ఎంత ఉన్నా, నీరు ఎంత ఉన్నా, గాలి ఎంత ఉన్నా, ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవాలి. ఎందుకు? ఆ దేవుడు ఇచ్చిన కాలమైపోయినందుకు. ఎందుకొచ్చావు నీవు తెలుసుకో. ఈ జనన మరణాల మధ్య కాలము ఎందుకు? కనిపించని ఆత్మరంగ ప్రవేశం, అది తిరిగి వెళ్ళుటకు భువి నుండి ఒక్క క్షణం. సంపాదించావు, వదిలి వెళ్ళిపోయావు. చనిపోయావని తెలిసి నీ వారే కాల్చేస్తారు. మట్టిలో కలుపుటకు తొందర, బంధువులు అందరూ ముందర. శవము చూడాలని కొందర, కళ్ళ నుంచి కన్నీరెందర. చనిపోయావని తెలిసిన క్షణమే మనుషులంతా చేసేది పని. పుట్టించిన దేవుని కోసం చేసావా ఏ పని? ఏది నీది కాదు, ఆ దేవుడిచ్చినదే. ఎంత ఆస్తి ఉన్నా వదిలి వెళ్ళిపోవాలే. ఏది నీది కాదు, ఆ దేవుడిచ్చినదే. ఎంత ఆస్తి ఉన్నా వదిలి వెళ్ళిపోవాలే. ఎందుకొచ్చావు నీవు, ఈ సృష్టికర్త నీకెవరు? పుట్టిన వారంతా ఎక్కడికి వెళ్ళిపోతారు. మృత్యు వచ్చేదెలా ఎవరికి, చచ్చిపోయేదెలా చివరికి. ఆత్మ వచ్చిందెలా జగతికి, కన్ను మూస్తే వెళ్ళేదెక్కడికి. గుర్తిస్తావని తెలిసేలోగా మృత్యు వచ్చేది ఎవరికి? నిన్ను పుట్టించిన దేవుడే తండ్రని తెలుసుకోలేదు చివరికి. ఏది నీది కాదు, ఆ దేవుడిచ్చినదే. ఎంత ఆస్తి ఉన్నా వదిలి వెళ్ళిపోవాలే. దేవునికి స్తోత్రం. తమారు జీవితము సంతానమే
వంశావళి నిలపాలని గృహమును పరిపాలించి సంతానమును పెంచి నిందించుటకు అవకాశము వద్దని తమారు జీవితము సంతానమే కారణము తమారు జీవితము స్త్రీ జాతికి గుణపాఠము కన్యత్వము నీ భర్త కొరకు కాపాడుకోవాలిగా పిల్లల కోసమే నీ దేహము దేవునికి అర్పించాలిగా కన్యమరియమ్మ వలె కష్టాలను భరించి నీ పిల్లలను దేవునిలో క్రీస్తు వలె నిలపాలి వివాహం వద్దంటూ కోరిక తీర్చుకుంటూ పిల్లలు కంటాక్యూ అని గర్భం ఎందుకు తమారు జీవితము సంతానమే కారణము తమారు జీవితము స్త్రీ జాతికి గుణపాఠము తన గర్భం దేవుని కోసం తెలిసి ఇచ్చింది పిల్లల కోసం ఇచ్చింది యూదా వంశానికి నిలిచింది క్రీస్తు వంశానికి ఇచ్చింది క్రీస్తు వంశానికి నిలిచింది క్రీస్తు వంశానికి దేవునికి స్తోత్రం. కాలం నీతో ఆగదు, సమయం నీతో ఉండదు. కాలం నీతో ఆగదు, సమయం నీతోనే ఉండదు. పరుగులు తీస్తుంది, ఉరకలు వేస్తుంది, దేవుడు చెప్పిన ఆజ్ఞను పాటిస్తూ ఉంది. సోమరి ఎందాక ఊరుకుందు, కాలమే పరుగులు తీయగా ఉరకలు వేయ. కాలం నీతో ఆగదు, సమయం నీతోనే ఉండదు. కాలాన్ని వృధాగా గడిపిన వారు ఎందరో, అజ్ఞానులుగా చరిత్రహీనులయ్యారు. దినములను దేవునికివ్వని వారు ఎందరో, సంఘములో నుండి తుడిచివేయబడ్డారు. దేవునికై పుట్టిన నీవు దేవుని పని చెయ్యాలి. సమయమును వృధాగా గడపక సద్వినియోగించాలి. అంధకార క్రియలను విడిచి క్రీస్తుని ధరించాలి. పైనున్న వాటిని వెతికి పరలోకం చేరాలి. కాలమునెదిగి నిద్ర మేలుకొని సమయమైనదని తెలుసుకోవాలి. సోమరి ఎందాక ఊరుకుందు, కాలమే పరుగులు తీయ వలుకలు వెయ్య. కాలం నీతో ఆగదు, సమయం నీతోనే ఉండదు.
సమయమును దేవునికిచ్చిన వారు ఎందరో సత్యములోనే నిలిచిపోయారు. ప్రాణాలను దేవునికిచ్చిన వారు ఎందరో పరిశుద్ధులుగా ప్రసంగాలు నిలిచారు. తిరస్కారకుల దెబ్బలు బంధకములు అనుభవించిరి. అడవులలో కొండలలోను గృహాలలోను తిరుగువారిరి. శోధింపబడిన వారు ఖడ్గముతో చంపబడిరి. సమయమనక ప్రభు పనిలో ప్రయాసపడిరి. అలుపెరుగని పోరాటం చేసి ఆయుష్కాలం ముగించుకొని సోమరి ఎందాక ఊరుకుందు. కాలమే పరుగులు తీయగా ఉరకలు వెయ్యి. కాలం నీతో ఆగదు, సమయం నీతో ఉండదు. కాలం నీతో ఆగదు, సమయం నీతోనే ఉండదు. పరుగులు తీస్తుంది, ఉరకలు వేస్తుంది. దేవుడు చెప్పిన ఆజ్ఞను పాటిస్తూ ఉంది. సోమరి ఎందాక ఊరుకుందు. కాలమే పరుగులు తీయగా ఉరకలు వేయి. దేవుని స్తోత్రం. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి. పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి. పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. ప్రజలందరూ ప్రభుని నమ్మాలి. పరలోకమే ఉన్నదని తెలియాలి. మరణించిన మనిషికి బ్రతుకు ఉందని మహనీయులకు తెలియాలి. క్రీస్తు ద్వారానే స్వర్గం ఉందని ప్రతి మనిషి తెలుసుకోవాలి. ఓ పల్లెన సువార్త పనులే జరగాలి. పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. పెందలకడ నీవు లేచి అందరితో నీవు కలిసి క్రీస్తు మరణం పునరుత్థానం ప్రకటించుచు పనులు చేస్తూ అందమైన లోకముందని ఆయుష్ ప్రభుకై ఖర్చు చేసి నిత్య జీవం పొందుకొనుమని ప్రకటించుచు సాక్షార్థమై క్రీస్తేసులా ప్రభుని గణపరచి జీవితంలోన మాదిరి చూపి నిందారహితుడవై క్రియలు చేయుచు సత్యముగా బ్రతకాలి.
ఎదుటి వారికి మేలు చేయుచు కీడు చెయ్యక బ్రతకాలి. ఓ ఓ, ఓ, ఆ, ఆ, ఓ, పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి. పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. తండ్రి ప్రేమను తెలియజేసి మనిషి ప్రేమ చిన్నదనియు మనసులోన ఉన్న మలినం వాక్యముతో పాలదోలి మాయలోకం మనది కాదని మంచి అంటే వాక్యమేనని పేతురు పౌలుల వాక్యము తెలిపి వాస్తవమైన జీవితం ఉందని సందేహములో ఉన్న వారిని సత్యములో నడపాలి. అగ్నిలో నుండి రక్షించే ఆదరణ నీవు చూపాలి. ఓ, 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 ఆ, ఆ, పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి. పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి. పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. ప్రజలందరూ ప్రభుని నమ్మాలి. పరలోకమే ఉన్నదని తెలియాలి. మరణించిన మనిషికి బ్రతుకు ఉందని మహనీయులకు తెలియాలి. క్రీస్తు ద్వారానే స్వర్గం ఉందని ప్రతి మనిషి తెలుసుకోవాలి. ఓ, 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 ఆ, ఆ, ఓ, స్తోత్రం. స్తుతి చేయుటే కాదు ఆరాధన
చేస్తే పాపి మారడు. పెదవులతో గణపరచి కూర్చొని లేస్తే సరిపోదు. మోకరించి ప్రార్థన చేస్తే పాపి మారడు. ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించాలి. అర్పణారాధనలు దేహంతో జరగాలి. మనకున్న అవయవాలు ప్రభు పనిలో అరగాలి. ఆరాధన ఆరాధన ఆత్మను రక్షించుటయే ఆరాధన. ఆరాధన ఆరాధన ఆజ్ఞను నెరవేర్చుటయే ఆరాధన. స్తుతి చేయుటే కాదు ఆరాధన. దేవుని పని చేయుటయే ఆరాధన. ఆత్మల రక్షణ మరచి ఆచరిస్తేనే సరిపోదు. ఆజ్ఞ మరచి ఆరాధిస్తే పాపి మారడు. ఆత్మల రక్షణ మరచి ఆచరిస్తేనే సరిపోదు. ఆజ్ఞ మరచి ఆరాధిస్తే పాపి మారడు. ఆత్మను రక్షించే వాక్యం ప్రకటించాలి. బైబిల్ బాగా నేర్చుకొని లోకానికి వెళ్ళాలి. దేహాన్ని దేవుని సేవకు సజీవంగా ఇవ్వాలి. ఆరాధన ఆరాధన ఆత్మను రక్షించుటయే ఆరాధన. ఆరాధన ఆరాధన ఆజ్ఞను నెరవేర్చుటయే ఆరాధన. స్తుతి చేయుటే కాదు ఆరాధన. దేవుని పని చేయుటే ఆరాధన. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. తండ్రి దేవ, ఈ సమయాన్ని ఇచ్చినందుకే వందనాలు. తండ్రి, మా అందరికి మీరు తోడుగా ఉండండి. తండ్రి, ప్రతి ఒక్క మాటను తండ్రి శ్రద్ధగా వినులాగున ఆలోచించలాగున తండ్రి మాకు సహాయం చేయమని వేడుకుంటూ తండ్రి, నన్ను జ్ఞాపకం చేసుకుని తండ్రి, మా రక్షకుడు మీ ప్రియకుమారుడు అయిన ప్రభు యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ముందుగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మన కన్న తండ్రి అయిన దేవాది దేవునికి వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన సేవకులైన అన్నయ్య గారికి, వచ్చిన మీ అందరికీ క్రీస్తు నామంలో వందనాలు. బైబిల్ నుండి ఈరోజు కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. ఓకేనా? మొదటిగా 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. సరిపోద్ది. ఇక్కడ దేవుడు ఈ మాట చెప్తున్నారు. ఎవరి కోసం అంటే క్రైస్తవులైనా విశ్వాసులైనా మన కోసమే చెబుతున్నారు. మీరు పాపమనే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి వచ్చారు. వచ్చిన మీరెవరంటే ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఎవరు? విశ్వాసులైనా మనం అందరం ఎలా ఉన్నామంట? ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా, ఆ విధంగా మనం అందరం ఉన్నామంటే కేవలం పేరు పెట్టుకుంటే సరిపోతుందా? కాదు. అందులో ఉన్న లక్షణాలు మనలో ఉంటేనే మనం వారిగా ఉంటాము కదా. పరిశుద్ధ జనము అని రాయబడి ఉంది. మనం అందరం మన జీవితంలో అపవిత్రత ఉన్నప్పుడు మనం పరిశుద్ధ జనంగా ఎలాగా ఉంటాం చెప్పండి? దేవుని సొత్తు, దేవుని ప్రజలంటే దేవుని మాట ప్రకారం బ్రతికేవారే దేవుని ప్రజలే ఉంటారు కదా.
మనం దేవుని పేరు పెట్టుకొని బ్రతకకపోతే దేవుని ప్రజలు ఎలా ఉంటాం కదా. అదేవిధంగా ఇక్కడ ఏమని చెప్పిండు, రాజులైన యాజక సమూహం అని చెప్పిండు. రాజులైన యాజక సమూహం అంటే మనలో ఏముండాలి, రాజులైన యాజక సమూహంలో ఉండే లక్షణాలు మనలో ఉండాలి. అప్పుడే మనం ఆ రాజులైన యాజక సమూహంగా ఉంటాం కదా. ఇందులో మనం ఒకటే మాట ఆలోచిద్దాం, అదేంటిదంటే రాజులు. రాజులు మనమంతా ఎవరం చెప్పండి, మనమంతా ఎవరం రాజులం కదా. చాలామంది చెప్పుకుంటారు మేము క్రైస్తవులం. మొన్న అన్న కూడా ఒక మాట అన్నారు కదా సెమినార్లో. అవును, ఎవరన్నా మనల్ని అడిగితే ఏమని చెప్పుకుందాం, రాజులం అని చెప్పుకుందామని చెప్పారు కదా. ఎస్, మరి రాజులు అంటే పాత నిబంధన కింద చూడగలిగితే దేవుడు ఏం చెప్పారు, రాజరికాన్ని వద్దని చెప్తారు అన్నాడు. సమూయేలు గ్రంథంలో ఇశ్రాయేలీలు ఏమని కోరుకుంటారు, మాకు రాజు కావాలని కోరుకుంటారు. అలా కోరుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు, వద్దు మీకు రాజు వద్దు. ఆ రాజు అయితే ఏం చేస్తాడు, మిమ్మల్ని బానిసలుగా చేసుకుంటాడు. అదేవిధంగా మీ నుండి వచ్చే మీ ధనంలో కానీ ప్రతి దాంట్లో తాను కొంత భాగాన్ని తీసుకుంటాడు. మీ యవనులను మీ పిల్లలను తన పరివారిగా నియమించుకుంటారు. మొత్తానికైతే మీరు అందరు బానిసగా మారిపోతారు, రాజరిక వ్యవస్థ ఉంటే అని రాజులు వద్దని చెప్తాడు దేవుడు. అలాంటి దేవుడే కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏం చెప్పిండు, మీరు రాజులు అని చెప్తుండు. వద్దని చెప్పిన దేవుడే మళ్ళీ ఏమని చెప్తుండు, మీరు రాజులు అని చెప్తుండు. మరి ఎందుకు అలా చెప్తురు, దేవుడు వద్దని చెప్పారు కదా రాజుల్ని, మీ మీద మిమ్మల్ని ఏలుటకు రాజు వద్దు అని చెప్పిన దేవుడు మళ్ళీ మీరే రాజులు అని చెప్తుండ్రు దేవుడు. ఎందుకలా అలా చెప్తుర్రు అంటే దేవుడు అని చెబుతుంది మన ఉద్దేశాల్లో ఉన్న రాజు కాదు, ఆయన ఉద్దేశాల్లో ఉన్న రాజుని గురించి దేవుడు చెబుతురు. మన ఆలోచనకు దేవుని ఆలోచనకు చాలా వ్యత్యాసం ఉంది కదా. భూమికి ఆకాశానికి మధ్య ఎంత దూరం ఉందో మన ఆలోచనలకు దేవుని ఆలోచనలకు కూడా అంత దూరం ఉంటుంది. మనకు రాజులు అంటే గుర్తుకొచ్చేది ఏంటిది, మనకు రాజులు అంటే గుర్తుకొచ్చేది ఏంటిది, కోటలు, ఇంకా అధికారాలు, సింహాసనాలు, కిరీటాలు, విలాసవంతమైన జీవితాలు, ఇవే కదా మనకు గుర్తుకొచ్చేది రాజులు అంటే. కానీ దేవుడు వీటి గురించి చెప్పట్లేదు కదా. మనం బయట చూసినా బైబిల్లో కొంతమంది రాజులను చూసినా చాలా వరకు ఇలాగే ఉంటారు కదా, రాజులు అంటే ఇలాగే ఉంటారు. కానీ దేవుడు ఈ రాజుల గురించి చెప్తలేడు, మనని ఇలా ఉండమని అస్సలకే చెప్పట్లేదు. మరి ఎవరిని పోలి ఉంటే మనం రాజులుగా మారుతాం, ఎవరిని పోలి బతికితే ఏ లక్షణాలు కలిగి ఉంటే మనం రాజులైన యాజక సమూహంగా ఉంటాం అని ఆలోచిస్తే బైబిల్లో ఒక వ్యక్తి కనిపిస్తారు, మహాశక్తి. ఆయన రాజుగా ఉన్నాడు. ఆ రాజులా మనం ఉంటే మనం రాజులుగా ఉండగలుగుతాం, ఆ రాజులైన యాజక సమూహంగా మనం మారగలుగుతాం. ఆ రాజు ఎవరంటే మన కొత్త నిబంధనలు కనిపిస్తారు. ఆయన పుట్టుకలోనే రాజు. ఆయనను వెతకవచ్చిన జ్ఞానులు ఏమని మాట్లాడతారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని మాట్లాడతారు. ఆయన పుట్టుకలోనే ఆయన రాజు, అంతేనా. ఆయన మరణంలో కూడా ఆయనను తీసుకెళ్ళి మన ప్రభువుని తీసుకెళ్ళి పిలాతు ముందు నిలబెడితే నువ్వు రాజువా అని అడిగినప్పుడు ఆయన ఏమని చెప్తారు, అవును నేను రాజునే అని చెప్తారు కదా. అంటే దేవుడు చెప్పే రాజు ఎవరు, ఏ రాజు వల్ల మనం ఉంటే రాజులుగా ఉంటామని అంటే బైబిల్లో ఉన్నారు కదా మన ప్రభు అయిన క్రీస్తు. ఆ రాజును పోలి మనం నడుచుకుంటే అప్పుడు మనం రాజులమై ఉంటాం, రాజులైన యాజక సమూహంగా మనం ఉంటాం. ఏంటి మరి ఆ రాజులో ఉన్న లక్షణాలు ఏంటి మనం చూడగలిగితే, మనకు తెలిసిన రాజులు అంటే మనం చదివిన రాజులు కావచ్చు, విన్న రాజులు కావచ్చు, వాళ్ళ జీవితాల గురించి బైబిల్లో కానీ మనం ఆలోచించగలిగితే ఏమని ఉంటుంది, రాజులు వాళ్ళ రాజ్యాన్ని స్థాపించడానికి రాజ్యాకాంక్షతో స్వార్థంతో ఏం చేస్తారు, వాళ్ళ రాజ్యాన్ని స్థాపించడానికి ఎదుటి వాళ్ళ ప్రాణాన్ని తీసి వాళ్ళు రాజ్యాన్ని స్థాపిస్తారు. అది లోక సంబంధంగా ఆలోచించే రాజులు, మన మైండ్లో ఉండే రాజులు. కానీ దేవుడు చెప్పిన రాజు ఏం చేసిండు, తన రాజ్యాన్ని స్థాపించడానికి తన రక్తాన్ని ఇచ్చాడు కదా. తన రక్తంతోనే క్రైస్తవ్యం అనే సామ్రాజ్యం స్థాపింపబడింది ప్రేమతో. లోక సంబంధంగా మనం ఆలోచించే రాజులు ఎలా ఉన్నారు, ఎదుటి వాళ్ళు ప్రాణం పోయినా సరే, ఎదుటివాడి రక్తం ఒలికించినా సరే నా రాజ్యం స్థాపించబడాలని ఆలోచిస్తారు. కానీ దేవుడు మనకు చెప్తున్న రాజు తన ప్రాణాన్ని ఇచ్చాడు ప్రేమతో, తన రక్తాన్ని ఇచ్చాడు, రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజు కావాలి దేవునికి, ప్రేమ కలిగిన రాజు కావాలి, సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టే రాజు కావాలి. అందుకే ఒక మాట ఉంటుంది కదా, మన ప్రభువు ప్రాణం పెట్టాడు, మనం కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నాము. ప్రాణం పెట్టి స్థాపించాడు ఆయనే. అలాంటి రాజును పోలి మనం నడుచుకోవాలి, ఆ రాజుని దేవుడు కోరుకుంటాడు. ఇంకా లోక సంబంధమైన రాజు తన రాజ్యాన్ని స్థాపించిన తర్వాత అక్కడున్న ప్రజల్లో ఏముంటుంది చెప్పండి, బానిసరికం ఉంటుంది కదా. రాజు కింద ఉన్న ప్రజలందరూ ఏం చేస్తారు, బానిసలుగానే ఉంటారు. ఆ రాజ్యాన్ని రక్తపాతంతో స్థాపించిన తర్వాత వేరే రాజ్యం నుండి తెచ్చుకున్న వాళ్ళు కావచ్చు, అక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు, ఖచ్చితంగా ఆ రాజుకు లోబడి బానిసలుగా బ్రతకాల్సిందే కదా.
కానీ క్రైస్తవ్యం అనే ఈ రాజ్యం స్థాపించబడ్డాక ఇందులోకి వచ్చిన ప్రతి ఒక్కరు బానిసలు కాదు, స్వతంత్రులు కదా. పాపం అనే బానిసరికాన్ని విడిపించి స్వతంత్రులుగా మన ప్రభు మార్చారు. అది రాజుకు ఉండాల్సిన లక్షణం. ఆ రాజును కోరుకుంటుండు మనుషులందరినీ బానిసలుగా చూడడం కాదు, మనుషులకు స్వతంత్రాన్ని ఇవ్వడం. మన ప్రభు అన్ని విషయాల స్వతంత్రాన్ని ఇచ్చాడు, అన్ని విషయాలలో. అది పాపంలో కావచ్చు, మన బ్రతుకు జీవితంలో కావచ్చు. బైబిల్లో మనం చదవగలిగితే ఎంతో స్వాతంత్రంతో కూడిన మాటలు ఉంటాయి కొత్త నిబంధనలు మనం బ్రతకడానికి. అన్ని విషయాల్లో స్వతంత్రం ఇచ్చాడు ఆయనే. అలాంటి రాజు కావాలి, అలాంటి రాజుని పోలి మనం బ్రతకాలి. అంత మాత్రమేనా? ఇంకా కాదు. లోకంలో ఉన్న రాజు తన అధికారంతో ఏం చేస్తాడు? తనకు కావాల్సినన్ని సమకూర్చుకుంటాడు. తన అధికారంతో ఇష్టానుసారంగా తనకు నచ్చిన విధంగా తన కుటుంబాన్ని క్షేమంగా చూసుకోవడానికి అన్ని విషయాల్లో తను ఉపయోగించుకుంటాడు. కానీ మన రాజు, దేవుడు ఏర్పరచుకున్న రాజు యేసుక్రీస్తు ప్రభుల వారు తన అధికారాన్ని ఎప్పుడు తన కోసం వాడుకున్నారా? లేదు. ఈ లోకంలో అన్నీ చేయగల అధికారం ఆయనకు, అన్నీ తెలుసా. ఆయన గాలిని గద్దించగానే, సముద్రాన్ని గద్దించగానే అవి ఆగిపోయాయి. సముద్రం పైన ఆయన నడిచాడు. అసలు ఎవరైనా నడవగలుగుతారా? ఎవరైనా నడవగలుగుతారా? ఎప్పటికీ నడవలేరు. అది సృష్టి క్రమం. నీళ్ళపై ఎవరు నడవలేరు. కానీ ఆయన నడిచారు అంటే వాటన్నిటిని బ్రేక్ చేసేంత ఉంది ఆయనకు. ప్రతిదీ ఆయన కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు. అంత గొప్పవాడు, అంత గొప్ప రాజు ఆయనే. అలాంటి ఆయన ఏం చేసిండు? తనకి ఇవ్వబడిన అధికారాన్ని ఎప్పుడు తన కోసం ఉపయోగించుకోలే. ఎప్పుడు తనకిచ్చిన మాటలు కావచ్చు, తనకిచ్చిన వరాలు సమస్తం కూడా ప్రజలను దేవుని వైపు నడిపించడానికే ఆయన ఉపయోగించారు కదా. దేవుని వైపు నడిపించడానికి ఉపయోగించాడు. ఇంకా ఈ లోక సంబంధమైన వారిలో చిన్న పదవి ఉంటే చాలు ఆస్తులు సంపాదించుకోవడానికే ప్రయత్నిస్తారు. అలాంటిది రాజు అంటే ఎన్నైనా సంపాదించుకోవచ్చు కదా, ఆస్తులు ఎన్నైనా సంపాదించుకోవచ్చు. కానీ దేవుడు చెప్తున్నా మనం బ్రతకాల్సిన, ఆయనను పోలి బ్రతకాల్సిన రాజు ఆస్తుల సంపాదన కాదు, ఆత్మల సంపాదన ఆయనలో ఉంది. ఆయన ఆస్తులు కాదు, అసలు శ్రేష్టమైన వాటిని వదిలిపెట్టుకొని ఈ లోకానికి వచ్చాడు. అది పరలోకమే కావచ్చు, తండ్రి చెంత ఉన్న ఆ స్థానమే కావచ్చు, ప్రతిదీ ఆయన మహారాజుగా ఉన్నాడు. అలాంటి ఆయనే అవన్నిటిని వదిలిపెట్టి ఆత్మల సంపాదనకే ఈ లోకానికి వచ్చాడు. దీనునిగా బ్రతికాడు ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభుల వారు. అలాంటి రాజును పోలి మనం నడుచుకోవాలి. ఆయనకు ఉంది కదా ఆత్మల సంపాదన అనే ఆలోచన ఉంది కదా, దాన్ని పోలి మనం నడుచుకోవాలి. అప్పుడే మనం రాజులం. అర్థమవుతుందా? మనకు దేవుడు ఇచ్చిన జ్ఞానమే కావచ్చు, దేవుడు మనకిచ్చిన ప్రతి తలాంతుతోని మనము దేవుని ఆజ్ఞల ప్రకారం బ్రతకాలి. మన ప్రభు, మన రాజు ఈ లోకంలో అన్ని అధికారాలున్నా కేవలం దేవుని మాటకు లోబడైన బ్రతికారు. దేవుని మాటకు లోబడైన బ్రతికారు. మన రాజే అలా ఉంటే మనం వెంబడించాలంటే మనం ఎలా బ్రతకాలి? ఆయనలాగే కదా దేవుని మాటలన్నిటికీ లోబడి మనం బ్రతకాలి. అదేవిధంగా ఆత్మ సంపాదన అనే ఆ ఆలోచన ప్రకారం మనం బ్రతకాలి. ప్రభువు చూపిన రాజ్య మార్గంలో మనం బ్రతుకుతేనే మనం రాజులం. లేదు క్రైస్తవుడు అని పేరు పెట్టుకొని మనం బ్రతికితే కాదు. ఖచ్చితంగా ఆ లక్షణాలు అనేటివి మనలో ఉండాలి కదా. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు పరిశుద్ధ జనము అని అన్నప్పుడు మనం పరిశుద్ధంగా ఉంటేనే మనం పరిశుద్ధ జనం అవుతాం, లేదంటే కాదు కదా. అదేవిధంగా రాజులనే యాజక సమూహం అంటే కేవలం పేరు కాదు, అందులో ఎన్నో అంశాలు ఉన్నాయి. దాంట్లో మనం ప్రభువును పోలి నడుచుకోవడం, ఆయన చూపించిన మార్గంలో ముందటికి వెళ్ళడం, ఆత్మల సంపాదనకై మనం పరుగులెత్తడం, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చేసినప్పుడే మనం రాజులం. ఇవన్నీ లేకపోతే మనం రాజులం కాలేము. కాబట్టి మనం అందరం ప్రభువుని పోలి నడుచుకుందాం. అప్పుడే దేవుడు చెప్పిన ఆయనకి ఇష్టమైన రాజులుగా మనం ఉంటాం. 23 నుంచి 26 వచనాలు చదువుకుందాం. పేజీ నంబర్ కొత్త నిబంధనలో 124వ పేజీ. కాబట్టి మేము నీకు చెప్పినట్టు చేయుము. మొక్కుబడి ఉన్న నలుగురు మనుషులు మా యొద్ద ఉన్నారు. నీవు వారిని వెంటబెట్టుకొని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని వారు తలక్షౌరము చేయించుకొనుటకు
వారికయ్యేడి వారికయ్యేడి తగులుబడి తగులుబడి పెట్టుకొనుము పెట్టుకొనుము. అప్పుడు అప్పుడు నిన్ను గూర్చి నిన్ను గూర్చి తాము వినిన తాము వినిన వర్తమానము నిజము కాదనియు నిజము కాదనియు నీవును నీవును ధర్మశాస్త్రమును ధర్మశాస్త్రమును గైకొని గైకొని యథావిధిగా యథావిధిగా నడుచుకొనుచున్నావనియు నడుచుకొనుచున్నావనియు తెలుసుకొందురు తెలుసుకొందురు. అయితే విశ్వసించిన అన్యజనులను గూర్చి అన్యజనులను గూర్చి వారు వారు విగ్రహములకు అర్పింపబడిన వాటి అర్పించిన వాటి రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును మానవలసినదని నిర్ణయించి వారికి వ్రాసి ఉన్నామని చెప్పిరి. అంతట పౌలు మరునాడు ఆ మనుషులను వెంటబెట్టుకొని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని దేవాలయములో ప్రవేశించి వారిలో ప్రతివాని కొరకు కానుక అర్పించు వరకు శుద్ధి దినములు నెరవేర్చుదుమని తెలిపెను. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, నీ నామానికి వందనాలు ప్రభువా. తండ్రి, పాటల్లో తోడుగా ఉండి తండ్రి నన్ను మీరు వాక్య పఠనంలో కూడా తండ్రి మీరు తోడుగా ఉన్న విధానం బట్టి వందనాలు ప్రభువా. ఇక ముందు కూడా తండ్రి చదవనై ఉన్న తండ్రి వాక్య పఠనంలోను తండ్రి నన్న వాక్యం వివరిస్తున్న తండ్రి నాయన మీ పిల్లలకు కూడా మీరు తోడుగా ఉండండి. నన్న వాక్యంలో కూడా మీరు మాకు తోడుగా ఉండి వినగల చెవిని గ్రహించే మనస్సును మాకు ఇచ్చి తండ్రి మీ వాక్యాన్ని అర్థం చేసుకునే తండ్రి మనస్సును మా అందరికీ ఇవ్వమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. దేవుని పిల్లలారా, చదువుకున్న వాక్య భాగాన్ని ఒక్కసారి ఆలోచన చేద్దామండి. అపోస్తల కాలంలో 21వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా ఇప్పటి వరకు. 21వ అధ్యాయంలో 23 నుంచి 26 వచనాల వరకు చదువుకున్నాం. ఈ చదువుకున్న దాంట్లో కొన్ని విషయాలు చెప్తున్నాడండి. సంఘం అంతా కలిసింది అక్కడ. ఎందుకంటే పౌలు గారి మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి. సువార్త పరిచర్యను ముగించుకున్న పౌలు గారు యెరూషలేము సంఘాన్ని దర్శించడానికి అక్కడున్న పెద్దలను కలవడానికి అక్కడికి వచ్చాడు. అక్కడికి రాగానే యాకోబు అనే సంఘ పెద్ద అక్కడ కనిపిస్తాడండి. ఆయన సంఘ పెద్ద. ఈ యాకోబు ఎవరు అనగా హేరోదు రాజు తలగొట్టించిన యాకోబు కాదీన. యేసుక్రీస్తు తర్వాత మరియా తల్లికి జన్మించిన వాడే ఈ యాకోబు గారు. యేసు తర్వాత తల్లి మరియకు ఎంతోమంది సంతానం ఉన్నారు. అందులో స్త్రీలు ఉన్నారు, పురుషులు కూడా ఉన్నారు. అలా వారిలో ఒకడే ఈ యాకోబు సంఘాన్ని, యెరూషలేము సంఘానికి మూల స్తంభంగా ఉన్నారు. ఈయన, యోహాను గారు, పేతురు గారు. మరి పౌలు గారు సువార్త పరిచర్యను విస్తరింప చేయడానికి మిగిలిన ప్రాంతాల్లో చెదిరిన యూదులతో పాటు అన్య జనులకు సువార్తను చెప్పడానికి ఆయన బయలుదేరాడు. ఆ సువార్త పరిచర్య ముగించుకొని ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ సంఘం, యాకోబు గారు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, ఆయన కొన్ని విషయాలు చెప్పారు. ఆయన పౌలు గారు, మీ మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి. నువ్వు సున్నతి చేసుకోకూడదని, మోషే నియమించిన ఆచారాలు ధర్మశాస్త్రాన్ని పాటించకూడదని, ఇవన్నీ మీరు చెప్తున్నారు. నీ మీద ఇక్కడున్న యూదులతో పాటు ప్రపంచవ్యాప్తంగా చెదిరిన యూదులు కోపంగా ఉన్నారు అని విషయం చెప్తున్నారండి. ఎందుకంటే ప్రియ దేవుని పిల్లలారా, మరి ఆయన పైన ఎందుకు కోపంగా ఉన్నారు మీరు అనుకోవచ్చు. ఎందుకంటే చెప్పాను కదా, పని చేసేవాడికే నిందొస్తుంది, సువార్త ప్రకటన చేసేవాడికే నిందొస్తుంది. యూదులు పలానా గ్రామంలో పలానా పట్టణంలో ఉన్నారాను తెలిస్తే చాలండి, పని కట్టుకొని అక్కడికి వెళ్ళి అక్కడే ఉండి వాదించి ఒప్పించి ఎన్నో బైబిల్ సంగతులు బోధించడం జరుగుతుంది అక్కడ. ఈ సువార్త పరిచర్య ఈయన ఒకే చోట ఉండిపోలేదండి. ఇంచుమించు యూదులు విస్తరించిన ప్రతి పట్టణాన్ని, ప్రతి పల్లెను క్రీస్తు సువార్తను తీసుకెళ్ళిపోయాడు. ఇతర ప్రాంతాలు కూడా తీసుకెళ్ళిపోయారు. ఈ సువార్త పరిచర్యలో ఉన్నాడు కనుక ఈయన మీద నిందలు, ఆరోపణలు రావడం మొదలుపెట్టాయి. ఇక్కడ యెరూషలేములో ఉన్నవారికి ఏం తెలుసు ఈ నిందలు అని అంటే? చెప్పాను కదా, చెప్పుడు మాట. ఓ పౌలు గారు వచ్చేసి ఇలా బోధిస్తున్నారు, మనం సున్నతి చేసుకోకూడదంట, సున్నతి చేసుకోకపోతేనే సాక్షాత్తు మోషేనే చంపజూశారు దేవుడు. తెలుసా అండి మాట? నిర్గమకాండంలో మోషేను చంపజూసినట్టుగా ఉంటుంది. సిప్పోరా అనే ఆ మహా ఉత్తమురాలు సున్నతి చేసేసరికి ఆయన విడిచిపెట్టినట్టుగా ఉంటుంది కదా. అబ్రహాము గారికి దేవుడిచ్చిన నిబంధన ఇది, దీన్ని మీరుమని ఈ పౌలు గారు బోధిస్తున్నారు. దేనివల్ల? యేసుక్రీస్తు వల్ల అనే ఆరోపణలు యెరూషలేము వరకు వచ్చేసాయి. ఇంకా అనేకమైన వచ్చేసాయండి.
నిజంగా ఎక్కడ కూడాను మోషే ధర్మశాస్త్రాన్ని కానీ మందిరాన్ని కానీ యూదులను కానీ ఆయన కించపరిచినట్టు బోధించినట్టు ఎక్కడ లేదు. మరి ఎలా వచ్చిన ఈ వార్తలు చెప్పాను కదా, అంతే. అవును అది అవునవును కదా, దున్నపోతు పాలిచ్చింది అంటారు. ఆ దున్నపోతేనే పాలెట్లిచ్చింది అన్నాడు, నిజమా అని వార్త ప్రచారం. దున్నపోతే పాలెట్లిస్తుంది? ఇలాంటి వార్తలు వచ్చాయండి పాపం పౌలు గారికి. సరే అనుకొని అక్కడ సరేనండి, వాళ్ళు నా మీద వస్తున్న ఆరోపణలను అబద్ధాన్ని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానని అక్కడ సంఘ పెద్దలకు ప్రామిస్ చేసినట్టుగా ఉంటుంది. యేసుప్రభు పైన కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. ఈయన ఏదో కొత్త బోధ చేస్తున్నాడు, లేని బోధ చేస్తున్నాడు, విశ్రాంతి దినాన్ని మీరుమని చెప్తున్నాడు, విశ్రాంతి దినాన్ని ఈయన పని చేస్తున్నాడు అని యేసుప్రభు మీద అనేకమైన ఆరోపణలు తీసుకొచ్చారు. అవి నిజాలు కావు. ఎందుకంటే ఆయనను వెంబడించే జనం ఉంది కదా, ఆయనను ఫాలో అవుతున్న జనం ఉంది కదా, ఆయన వాక్యాన్ని వినడానికి ఆసక్తి చూపుతున్న వారు ఉన్నారు కదా, వారిని దెబ్బతీయాలి అని ఇలాంటి ఆరోపణలు యేసుప్రభు పైన కూడా చేశారండి. అవి నిజం కావు. చివరికి చంపేంత వరకు ఈ ఆరోపణలు ఆగలేదు, చంపేంత వరకు. ఇప్పుడు పౌలు గారు అదే సువార్త పరిచర్యలే ఉన్నారు, సంఘ పెద్దలు అపోస్తులు అదే సువార్త పరిచర్యలే ఉన్నారు. వాళ్ళు మంచినే ప్రకటిస్తున్నారు, సమాజాన్ని కాపాడే సత్యాన్ని బోధిస్తున్నారు. అయినా వారిపైన ఎందుకు ఈ ఆరోపణలు అంటే అది అంతే. మరి పనిచేయ వారికి నిందలు వస్తాయి, పనిచేయ వారికి విమర్శలు వస్తాయన్న సంగతి మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. ఏమ్మా మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అలాగే మరి అనేకులు అన్యజనుల నుంచి యేసుక్రీస్తు వైపు వస్తున్నారు కదా, మరి ఇలాంటి వారికి ఎలాంటి కట్టడలు రాశామో పూర్వకాలం జరిగిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు. క్రైస్తవులైన వారికి ఆచారాలు ఏమిటి, క్రైస్తవులైన వారికి ఆచారం ఎలా ఉండాలి? ఇప్పుడు యూదులైన వారు ఏమంటున్నారు, అది మా పూర్వీకుల ఆచారం అంటే సున్నతి అనేది, మేము దాన్ని వదులుకోం. బలులు ఇవ్వడం మా పూర్వీకుల ఆచారం, అది మేము వదులుకోం. విశ్రాంతి దినం శనివారమే, అది మా పూర్వీకుల ఆచారం, మేము దాన్ని వదులుకోం అనే ఒక అంధత్వంలో మూఢత్వంలో పట్టుదలతో ఉన్నారు వాళ్ళందరూ. అలాగే మరి అన్ని జనుల నుంచి వస్తున్న చాలామంది ఉన్నారు క్రైస్తవులుగా మారుతున్నవారు. మనం కూడా అన్ని జనుల నుంచి వచ్చిన క్రైస్తవులమే. మరి మనకు ఎలాంటి ఆచారాలు ఉండాలి, ఎలాంటి పద్ధతులు ఉండాలి అని చెబుతూ క్రైస్తవుని యొక్క ఆచారాలు ఏంటి అని చెప్తున్నాడు పౌలు గారు. ఏంటి అసలు క్రైస్తవులకు ఉండవలసిన ఆచారాలు ఏంటి? ప్రతి మతానికి కొన్ని ఆచారాలు ఉంటాయి, కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, వారు దైవంగా ఎంచుకున్న దాన్ని ఆరాధించే పద్ధతులు ఉంటాయి. మరి క్రైస్తవులైన వారికి ఎలాంటి పద్ధతులు ఉంటాయి, వాళ్ళు దేవుని ఎలా ఆరాధించాలి, క్రైస్తవులైన వారికి ఎలాంటి నియమాలు ఉండాలి, అది వేషధారణ కావచ్చు, ఆచారాలు కావచ్చు, ఏంటి అసలు క్రైస్తవులకు ఉన్న ఆచారాలు ఏంటి అనే ఒక సంఘర్షణ వచ్చిందండి అక్కడ. అవునండి, యూదులలో ఉన్న వారు యేసుక్రీస్తు ప్రభులోకి వచ్చి క్రైస్తవులుగా మారిన వారు పూర్వకాలం నుంచి యూద ఆచారాలు పాటించారు, సున్నతి కావచ్చు, ఓకే దాన్ని కొనసాగిద్దాం, తర్వాత అదే అంతరించిపోతుంది అనుకున్నారు. ఎన్నో కొన్ని పట్టుదలలు ఉన్నాయి. మరి క్రైస్తవులైన వారు ఎందుకంటే వేరే మతాల నుంచి, వేరే ప్రాంతాల నుంచి, వేరే విశ్వాసాల నుంచి క్రీస్తు సత్యాన్ని తెలుసుకొని వస్తున్నవారు కదా, మరి వీళ్ళకి ఎలాంటి ఆచారాలు పెట్టాలి, ఎలాంటి కట్టుబాట్లు కట్టాలి, వీళ్ళకు ఎలాంటి బట్టలు వేసుకోవాలి, వీళ్ళు ఎలాంటి ప్రార్థన చేసుకోవాలి అనే తర్జన భర్జన జరుగుతుందండి అక్కడ సంఘానికి. పెద్దలంతా కలిసి ఒకటి నిర్ణయించారు. ఎందుకంటే పౌలు గారు ఇదే ప్రాసెస్లో ఒక పత్రిక రాశాడు, కొరింథీయులకు రాసిన పత్రికలో కొంగు గురించి రాశాడండి. కొంగు దీని గురించి కూడా ఒక కాంట్రవర్సీ వచ్చింది. ఎవడైనాను కలహ ప్రియుల కనబడిన ఎడల అది మాలో ఆచారం లేదన్నాడు. మరి ఎలాంటి ఆచారాలు లేవా క్రైస్తవంలో అంటే ఉన్నాయి. అవి ఏంటిది? క్రైస్తవంలో ఉన్న ఆచారాలు ఏమిటి, ఏంటి క్రైస్తవంలో ఉన్న ఆచారాలు ఏంటి, క్రైస్తవంలో ఉన్న ఆజ్ఞలు ఏంటి, అసలు క్రైస్తవంలో ఉన్న ఆజ్ఞలు ఏంటి? యూదులకు కొన్ని ఆజ్ఞలు ఉన్నాయని మనకు తెలుసు, 10 ఆజ్ఞలు. అది వారికి మాత్రమే కాదు, యావత్తు ప్రపంచానికి దేవుడు ఇచ్చిన చట్టం అది. యూదులకు మాత్రమే కాదు, అది యావత్తు ప్రపంచానికి దేవుడిచ్చిన ఆజ్ఞలు. అవన్నీ నైతికత విలువలు అనేటి యావత్తు ప్రపంచానికి ప్రభు ఇచ్చాడు మోషే ద్వారా. మరి క్రైస్తవులైన మనకి ఎలాంటి ఆచారాలు ఇచ్చాడు ప్రభు అని బైబిల్ని కనుక మనం బాగా పరిశీలిస్తే, ప్రియ దేవుని పిల్లలారా, క్రైస్తవులు కూడా కొన్ని ఆచారాలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఏంటి మరి అవి ఏంటి, క్రైస్తవులకున్న ఆచారాలు ఏంటి అసలు అని ఆ సందర్భమే అండి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఏంటి క్రైస్తవులకున్న ఆచారం? క్షమాగుణం క్రైస్తవులకున్న ఆచారం. తెలుసు కదా, యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో ఉన్నప్పుడు కూడా క్షమించుమని ప్రార్థన చేశాడు, చూశారా? అది మన ఆచారం. ప్రేమ క్రైస్తవుల ఆచారం, మా ఆచారం అది. ప్రేమించడం, శత్రువును సైతం కూడా ప్రేమించడం ప్రభు మాకు నేర్పించిన ఆచారం, ప్రభు మాకు ఇచ్చిన ఆజ్ఞ. ఇంకేదైనా అనుకున్నాం. ప్రార్థన మనని గొర్రెలు అనుకున్నా, కలకత్త గొర్రెలు అనుకున్నా, వెర్రి గొర్రెలు అనుకున్నా, పిచ్చోళ్ళు అనుకున్నా, పాపులు అన్నా పర్వాలేదు,
ఎదుటివారి కోసం ప్రార్థన చేయడం, దేశక్షేమం కోసం, రాజుల కోసం, మనుషులందరి కోసం, మన దేశ సౌభాగ్యం కోసం ప్రార్థన చేయడం మన ఆచారం. పరిశుద్ధంగా బ్రతకడం మన ఆచారం, అనగా క్రైస్తవుల ఆచారం. అర్థమవుతుందా లేదా? ఇతరులకు సహాయం చేయడం మన ఆచారం. నిందిస్తున్న వారిని సైతం కూడా ప్రేమించడం మన ఆచారం. ఇక దీనికంటే గొప్ప ఆచారం లేవు బైబిల్ పరంగా. ఎందుకంటే క్రైస్తవులమైన మనం పవిత్రంగా బ్రతకడం, పరిశుద్ధంగా బ్రతకడం మన ఆచారం. మన ఆచారం. ఇతరులను గౌరవించేలా మాట్లాడడం మన ఆచారం. ఇతరులు నిందించిన సరే సహించుకోవడం మన ఆచారం. అవే చెప్పారండి, అవే చెప్పారు అక్కడ. క్రైస్తవులకు ఉండవలసిన ఆచారాలు ఏంటి? ఇలాంటి బట్టలే కట్టుకోవాలని నిర్ణయించలేదు, ఆదర్శవంతమైన బట్టలు కట్టుకొని నిర్ణయించాడు. ఇలా మాట్లాడాలి. అసలు క్రైస్తవులకు ఉన్న భాష ఏంటి? ప్రతి మతానికి దైవ భాష అని ఒకటి ఉంటుంది. యూదులకి కావచ్చు, మిగతా వారికి ఉంటారు. మరి మన భాష ఏంటి? క్రైస్తవులకు ఉన్న భాష ఏంది? ప్రేమనే మన భాష, ఇంకేం లేదు. ఇతరుల కొరకు ప్రార్థన చేయడమే మన పద్ధతి, మన ఆచారం, ఇంకేం లేదండి. మీకు అర్థమవుతుందో లేదో నేను మాట్లాడుతున్న మాటలు. క్రైస్తవులకు ఉన్న ఆచారాలు ఇవే. ఏమండి? ఇదే ప్రార్థన చేయడం, అది క్రైస్తవులకు ఉన్న ఆచారం. మనల్ని హింసిస్తున్న వారి కోరుకోవడం, ప్రార్థన చేయడం, ప్రపంచం శాంతిని కోరుకోవడం, ప్రభుత్వాన్ని గౌరవించడం, ప్రభుత్వ చట్టాలను గౌరవించడం, ఇవన్నీ మన ఆచారాలు. పన్నులు కట్టడం మన ఆచారం. దేశ అభివృద్ధికి పాటుపడడం మన ఆచారం. అర్థమవుతుందా? క్రైస్తవుల ఆచారం ఎలా ఉండాలి అంటే అవే చెప్పాడు పెద్దలంతా. మరియు పౌలు గారు పెద్దలంతా కలిసి అదే చెప్పారు. యేసుప్రభు ఏమీ ఆజ్ఞలు చెప్పలేదండి, చెప్పాడు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము. దీనికంటే గొప్ప నియమం అంటే ఏం లేదు ప్రపంచంలో. దీనికంటే గొప్ప భక్తి అంటే ఏం లేదు ఈ ప్రపంచంలో. అర్థమవుతుందా? అలాంటివి చెప్పుకొచ్చారండి ఆ రోజున్న సంఘానికి. చూసారా? అప్పటి వరకు ఉన్న యూదులు ఏమంటున్నారు? మా ఆచారాలను ధిక్కరిస్తున్నారు, మా ఆచారాలను ధిక్కరిస్తున్నారు అంటున్నారు. ప్రపంచ మతాలపైన, ఆచారాలన్నిటిపైన, నియమాలన్నిటిపైన ఉన్నతమైన నియమాన్ని చెప్పాడు యేసుప్రభు. దాని పేరే ప్రేమ. దీనికి మించిన భక్తి, దీనికి మించిన విలువ ఈ ప్రపంచంలో ఇంకేది లేదు. ఇవి మన ఆచారాలు. వీటిని ఖచ్చితంగా మనం తూచా తప్పకుండా పాటించాలి. అర్థమవుతుంది ప్రియ దేవుని పిల్లారా? మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. ఇంకొక వాక్యం చదువుకుందాం. కొత్త నిబంధనలోని 192వ పేజీ, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు చదువుకుందాం. 8 వచనాలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు చదువుకుందాం. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించుము. అన్నదమ్ములని, యవ్వనులను, తల్లులని, వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెలను పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను హెచ్చరించుము. నిజముగా అనాథలైన విధవరాండ్లను సన్మానింపుము. అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనుమలు గాని ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటివారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. అయితే నిజముగా అనాథలైన విధవరాలు ఏకాకి అయ్యుండి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపనయందును ప్రార్థనయందును రేయింబగలు నిలకడగా ఉండును. సుఖభోగములయందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండును. వారు నిందారహితులై ఉండునట్లు ఇలాగు ఆజ్ఞాపించుము. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాసత్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. దేవునికి స్తోత్రం. తిమోతికి రాసిన పత్రిక వాక్యపఠనమేనండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల వరకు మనం చదువుకున్నాం. ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే, వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతను హెచ్చరించుము.
వృద్ధులు ఉంటారు కదండి. వృద్ధులు అంటే ఏంది? వృద్ధుడు తెలుసు కదా మీకు, వయసు మళ్ళిన వారని మన అర్థం. ఆ రోజు కానీ ఈ రోజు కానీ, ఎందుకంటే కుటుంబంలో ఉన్న వృద్ధులు ఉంటారనుకోండి, ముసలి వాళ్ళు, వారికి పెద్దగా విలువ ఉండదు ఆ కుటుంబంలోను సమాజంలోను. వాళ్ళు ఏమైనా మాట్లాడుతుంటే నీకు తెలివత్తి అనేస్తాం. వారు ఏదైనా మాట్లాడుతున్నారు అనుకో నీకు తెలివత్తి అనేస్తాం. అలాంటి వృద్ధులకు కొంతమందికి చాదస్తం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ తరం వేరు వాళ్ళ తరం వేరు, ఈ తరం వేరు వాళ్ళ తరం వేరు కనుక వాళ్ళు మాట్లాడే మాటలు కొద్దిగా మనకు ఇబ్బందికరంగా ఉండుండొచ్చు. ఆయన అలాంటి పరిస్థితులు ఏం చెప్తున్నాడంటే, ఎవరినైనా సరే, ఎలాంటి ఏ వృద్ధునైనా సరే నువ్వు గద్దింపకు, తండ్రిగా ఏమంటున్నారు, తండ్రిగా భావించు అని చెప్తున్నాడు. తల్లిదండ్రులకే దిక్కు లేదు ఈ ప్రపంచంలో, ఇంకా పరాయి వృద్ధులకు తండ్రిగా భావించే గుణం ఉంటుందంటారా? ఇగో ఇది మన ఆచారం. మన తండ్రినైనా పరాయి వృద్ధునైనా తండ్రిగా భావించడం మన ఉద్దేశం. ఎందుకంటే వృద్ధులు అనేవారు కొన్ని ముసలమ్మ ముచ్చట్లు, వ్యర్థమైన వాదనలు చేస్తారు. అది వాళ్ళ గుణం, పాపం తెలియదు. అలాంటి వారిని సైతం కూడా ఏం చేయాలి మనం అంటే గౌరవించు అని మాట్లాడుతున్నాడండి. ఇంకా అన్నదమ్ములని యవ్వనులను, తల్లులని వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెలని పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను హెచ్చరించుము. సంఘంలో ఉండవలసిన వాళ్ళు, యవ్వనస్తులు ఉన్నారనుకోండి సంఘంలో, పరాయి స్త్రీల పట్ల, వాళ్ళ పట్ల మీరు ఎలా చూడాలి? అక్క చెల్లెళ్ళు అనే భావనతో చూడమన్నాడు. స్త్రీలను ఎలా చూడాలి? నేనైనా మీరైనా ఇంకెవరైనా తల్లులుగా భావించమన్నాడు. మీరైనా ఇక్కడ వారిని అలాగే చూడాలి. ఇలాంటి భావజాలం సంఘంలో ఉండాలి. కానీ సంఘం అంటే ఏమైపోయింది? ఇంత పవిత్రతకు మూలంగా సంఘం మారాలని బోధిస్తున్నాడు ఆయన. ఎందుకంటే సంఘంలో అపాయకరమైన సందర్భాలు వస్తాయి అని పౌలు గారికి తెలుసు కనుకనే తిమోతి అనే ఆ దైవజనుణ్ణి, దేవుని సేవకుని హెచ్చరిస్తున్నాడు. సంఘంలో ఇలా ఉండాలి. ఎందుకంటే సంఘంలో చాలా డిస్టర్బెన్స్ ఉంటాయి, హెచ్చుతగ్గులు ఉంటాయి, గుర్తింపు కోసం ప్రాకులాడే వాళ్ళు ఉంటారు, ఆర్థిక నియమాల కోసం ప్రాకులాడే వారు ఉంటారు, ఆత్మీయత తక్కువ, శరీర సంబంధాలు ఎక్కువ, ఇలాంటి నియమాలు ఉంటాయి. సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా కుటుంబాన భావన ఉంటుంది. మనమంతా ఒకే కుటుంబం అనే వసుదైక భావన ఉండదు. ఇలాంటి వారికి నువ్వు ఎలా గౌరవించుము, హెచ్చరించుము అని చెప్పాడండి ఆయన. హెచ్చరించుము, చూడండి, భావించి అతని హెచ్చరించుము. తండ్రిగా భావించి బుద్ధి చెప్పే ప్రయత్నం చేయమన్నాడు, తల్లిగా భావించి బుద్ధి చెప్పే ప్రయత్నం చేయమన్నాడు కదా ప్రియ దేవుని పిల్లలారా. అలా ఉంచుతూ ఇంకొక స్పెషల్గా ఒక స్త్రీ గురించి చెప్పాడండి. ఆవిడే విధవరాలు. అసలు విధవరాలు అంటే ఎవరు అనుకుంటున్నావు తిమోతి నువ్వు? విధవరాలు అనగానే ఆ రోజున్న గుర్తింపు చాలా గొప్పదండి. విధవరాలు అనగానే పూర్ణంగా జీవితం కోల్పోయిన ఒంటరి స్త్రీ అని అర్థం, జీవితాన్ని త్యాగం చేస్తున్న స్త్రీ అని అర్థం, ఆ రోజున్న అర్థం విధవరాలు. అలాగని అందరి స్త్రీలను విధవరాలు అనుకుంటున్నామేమో, చాలా జాగ్రత్తగా ఉండి బిడ్డ అన్నాడు. విధవరాలు అంటే ఎలా ఉండాలో కొన్ని నియమాలు తీసుకొచ్చాడండి ఆయన. మరి పౌలు గారికి ఏం తెలుసు ఈ నియమాలని మీరు అనుకోవచ్చు. ఒకరోజు సారేపాత అనే స్త్రీని చూశారా? ఆమె విధవరాలే. అలాంటి గుణతత్వం కలిగి ఉండాలి విధవరాలకు. అలాంటి ఆవిడనే విధవరాలుగా చేర్చు. విధవరాలు అనగానే ఒక భక్తి భావం కలిగిన స్త్రీ అనే భావన ఉంది ఆ రోజు సంఘంలో. ఎందుకంటే ఎవరు లేరు, ఒంటరి జీవితం, అన్నీ వదిలేస్తారు పాపం. ఆమె విధవరాలు, భక్తి పరురాలు అనే భావన కలిగించిందండి. ఎవరు? సారెపాతు విధవరాలు. అలే యేసుక్రీస్తు కాలంలో 2 కాసులు వేసింది కదా, ఆ విధవరాలు. చూసారా, యేసుక్రీస్తు తల్లి కూడా విధవరాలే అని కొంతమంది మేధావులు మాట్లాడతారు. ఎందుకంటే యూసఫ్ చనిపోయి ఉంటారు, అందుకనే యూసఫ్ పాత్ర ఎక్కడ కనిపించదు, అందుకే ఏ అపోస్తలుడు ఆయన గురించి ప్రస్తావన చేయలేదు అంటారు. చూసారా, ఈ విధవరాలను గుర్తుపెట్టుకొని ఇలా ఉండాలి విధవరాలైన ఆవిడ. మరియ తల్లి చూడండి, యేసుక్రీస్తునే కాక తన గర్భాన పుట్టిన, ఎందుకండి చాలా యూదనే కావచ్చు, యూద పత్రిక ఆయనే రాశాడు, యాకోబు కావచ్చు ఆయనే రాశాడు. తన గర్భాన పుట్టిన పిల్లలందరినీ, భర్త చనిపోయిన, సమాజం ధిక్కరించిన, ఒంటరిగా మిగిలిపోయిన ఆ తన పిల్లలను దేవుని కోసం పెంచిన స్త్రీ అని ఆ లక్షణాన్ని ఇక్కడ రాస్తున్నాడు ఆయన. సారెపాత చూడండి, పరిశుద్ధులకు ఆతిథ్యం ఇచ్చింది, పరిశుద్ధుల పాదములు కడిగింది. ఎవరు? ఏలియా. అలాంటి గుణతత్వాన్ని కలిగి ఉండాలి. మీ ఇంట్లో ఉన్న పిల్లల పట్ల మీరు బాధ్యత కలిగి ఉండాలి. మీ పిల్లలు ఉన్నారు కదా, నీకు కుటుంబం ఉంది కదా, కుమారులో కుమార్తెలో మనవలో మనవరాలో ఉంది కదా, ఇక్కడ చదవబడిందని చెప్తున్నాను. అలాంటి వారిని దేవుణ్ణి పెంచే ప్రయత్నం చేయాలి నువ్వు. అప్పుడు నువ్వు విధవార్ల కింద లెక్క కడతావు. అలాంటి స్త్రీ దైవభక్తి కలిగిన స్త్రీ అని లెక్క కట్టు. లేకపోతే సుఖభోగములు యందు ప్రవర్తించినది అది బ్రతికిన చచ్చిన దానితో సమానం అన్నాడు. ఎంత ఖచ్చితమైన నియమం చెప్తున్నాడు చూడండి కదా ప్రియ దేవుని పిల్లలారా. విధవరాలు అనగానే ఎవరో మనకు తెలుసు. ఇంకా పూర్తి నియమాల్ని వచ్చే వారం చదువుకుందాం. చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత మరింత వాక్య భావానికి వెళ్ళిపోతాం. మహాపరిశుద్ధమైన కన్న తండ్రి, కృపగల దేవుడా, సంఘంలో
క్రైస్తవులైన మాకు ఎలాంటి ఆచారాలు ఉండాలో, నేను సంఘంలో మనుషులమైన మేము, అది విధవరాలైనా, యవ్వనులైనా, స్త్రీలైనా, పురుషులైనా, సంఘంలో ఎలాంటి భావజాలం కలిగి ఉండాలో మీ దాసుల ద్వారా వేల సంవత్సరాల క్రితమే రాయించారు. అందులో పాటించలేకపోతున్నాం, చదవలేకపోతున్నాం, ఆలోచించలేకపోతున్నాం, మా జీవితాల్లో మలుచుకోలేకపోతున్నాం. దేవుడా, మమ్మల్ని అందరినీ క్షమించమని కోరుకుంటూ దయ చూపించమని యేసుక్రీస్తు నామములో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్.
ఏ తప్పులను క్షమించుకోండి. యేసుక్రీస్తునామములో ఈ ప్రార్థనలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. జరుగుతున్న ఆరాధన మీరు తోడుకోండి ప్రభు. మా ఆత్మ జీవితానికి కావాల్సిన మాటలన్నీ జీవము నిలబెట్టండి ప్రభు. భక్తి జీవితంలో వాళ్ళు నిలబెట్టండి ప్రభు. నేను వరకు నాయన మేము లోకానికి దగ్గర ఉంటే మమ్మల్ని క్షమించండి. మాటలు చూస్తారైనా ఆయన మాటలు చూపుడు క్రియల ద్వారా పాపం చేసి ఉన్నాము క్షమించండి. ఆయన భక్తి జీవితంలో మమ్మల్ని నిలబెట్టండి. ఏకులకు మాదిరి అవ్వచ్చు. ఎక్కడికి వెళ్ళినా నేను గణపరిచే విధంగా మా బ్రతుకులు ఉండాలి. భక్తి జీవితంలో మేము అనేకుల మధ్య నిలబడాలి. అందుకు కారణం నీకే ప్రభు. నీకు ఇంతవరకు ఇలా ఉన్నామంటే మా గొప్పతనం కాదు. అందులో నీవే ప్రభు. నీవే వెళ్ళండి మమ్మల్ని నడిపిస్తున్నావు. ఆయన నీ క్రియలు చేయడానికి మంచి అవకాశం ఇస్తున్నావు. అందులో నేను కోల్పోయినట్టు మనం క్షమించండి. ఆయన ఇచ్చిన ఈ కొద్ది అవకాశాన్ని కూడా నేను నిర్ణయించుకొని ఆయన నీ సువార్త చేయడానికి అనేకులను నడిపించి ఆయన ఆసక్తితో మీ మాటలు చెప్పి నేను ఘనపరిచేతంగా మా బ్రతుకు ఉండాలి. అందుకు మమ్మల్ని అనుకూలంగా మమ్మల్ని తయారు చేయాలి. మంచి ఆయుష్ ఆరోగ్యం ఆసక్తిని బలాన్ని ఇవ్వండి. బలహీనులను మమ్మల్ని చేపట్టండి. ముందుకు నడిపించండి. అనేక మాటలు అనేక వారికి వినిపించేలా మమ్మల్ని తయారు చేయాలి. మేము ఉన్నంత వరకు ఆయన క్రియేట్ చేయడానికి మంచి ఆసక్తిని ఇవ్వండి. నేను మరణించి నీ మహాలోకం చేరుకొని ఆయన అక్కడ నివసించే భాగ్యాన్ని మాకు దయచేయండి. ప్రభు మీరే మమ్మల్ని నిలబెట్టండి. సమస్త విషయంలో మమ్మల్ని కాపాడండి. సమస్త విషయం మీరే ముందు నడిపించండి. క్షమించండి. ఆయన వచ్చడానికి వారికి ఆసక్తి దయచేయండి. ఏకలు రప్పించండి. ఆరాధన విజయవంతం చేయండి. సమస్త విషయంలో మీరే ముందు నడిపించండి. జ్ఞాపకం చేసుకోండి ప్రభు. తెలుగులో ఉన్న ప్రతి విషయంలో నీకు తెలుస్తున్నాయి. ప్రతి కుటుంబానికి మరి సమస్యను తీర్చివేయండి. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఆయన సమస్త విషయంలో వారికి ఏది తక్కువదో అది నీకు తెలుసును ప్రభు. సమస్త విషయంలో మాకు ఇచ్చి ఆయన అనేకులు మరి ఇంకా ఎదిగిపోయి ప్రభు వారు సమస్త విషయంలో నిలబెట్టండి. కనుక ప్రభావం మీరే సమస్త విషయంలో మమ్మల్ని ముందు నడిపిస్తామని ఈ ప్రార్థన తప్పులుంటే క్షమించము. ఈ ప్రార్థన యేసుక్రీస్తునామములో అడిగిపెట్టుకున్నాను. మా పరలోక ప్రియ తండ్రి. నేను ఇంతవరకు తండ్రి మమ్మల్ని కాపాడలేదు. తండ్రి బ్రతకడానికి యోగ్యత లేకపోయినప్పటికీ నేను మీ కృప చేత తండ్రి మమ్మల్ని బ్రతికిస్తున్న విధానం బట్టి ఉన్నాను ప్రభు. తండ్రి ఇప్పుడు జరుగుతున్న ప్రార్థన మీరు తోడుగా ఉండండి.
తండ్రి ఎక్కడెక్కడైతే ప్రభు మీరు దాన్ని ఆనందం జరుగుతుందో తండ్రి అక్కడ నేను తోడుగా ఉన్నాను తండ్రి. నేను ప్రతి స్థలంలో తండ్రి మీరు దాన్ని సాక్ష్యాన్ని నిలబడిందని మాట్లాడుతున్నా తండ్రి. ప్రతి సేవకుని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నేను ప్రతి ఒక్కరి నేను ఉంటాను ప్రభు. నేను మాకు తండ్రి బలమైన మాటలు వినిపించి మా ఆత్మీయ జీవితాన్ని బలపరచండి దేవ, సహాయం చేయండి దేవ తండ్రి. అలాగే ప్రభు జరుగుతున్న సువార్త పనుల విషయమే తండ్రి నేను మీ కృప చూపిస్తున్న విధానం బట్టి వందనాలు ప్రభు. మీరు మాకు తోడుగా ఉండి నడిపించిన మాత్రమే ప్రభు మేము చేయగలుగుతున్నాం, కానీ నేను మా సొంత శక్తి చేత తండ్రి మేము చేయలేము ప్రభు. తండ్రి కృప చూపించండి. ఇక ముందు జరగబోయే తండ్రి పనుల విషయంలో కూడా తోడుగా ఉండండి ప్రభు. మీరు మాకు తోడుగా ఉండండి. మీరే ప్రభు మా ప్రయాణంలో మీరు తోడుగా ఉండి నేను ముందుకు నడిపించండి దేవ ప్రభు. అలాగే నేను ఈ ప్రాంతాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నేను మీ ఉన్నతమైన మాటలు ప్రభు మాకు వినిపించండి తండ్రి. నేను మా హృదయంలో మాటలు పెట్టుకొని తన మీ మాటల ప్రకారం మా జీవితాన్ని మార్చుకోండి ప్రభు. బ్రతికేలా మా జ్ఞానాన్ని ఇవ్వమని ప్రభు. గత వారం నుంచి ఈ వారం దాకా తండ్రి మా ప్రవర్తనలో నేను ఉన్న లోపాలను దయతో క్షమించమని యేసుక్రీస్తు పేరుని ప్రార్థనను వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా వచ్చిన బిడ్డలందరినీ అర్థం చేసుకున్నా కన్నా తండ్రి మీకు వందనాలు. అయ్యా వస్తున్న వారిని క్షేమంగా తీసుకున్నా కన్నా తండ్రి మీకు వందనాలు. గొప్ప దేవానికి వస్తున్నా కన్నా తండ్రి ఆయన సువార్త విజయవంతంగా జరిగించినందుకు నీకు వందనాలు కన్నా తండ్రి. అయ్యా ఇంకా ముందు ముందరా తండ్రి మా ముందు ఆయన విజయవంతంగా జరిగించిన కన్నా తండ్రి మీకు వందనాలు. గొప్ప దేవ అయ్యా ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో తండ్రి ఆరాధన చట్టం తోడుకున్నా కన్నా తండ్రి మీకు వందనాలు. కొన్ని మార్గాలుగా అర్థం చేసుకున్నా కన్నా తండ్రి నీకు వందనాలు. ఆయన వచ్చిన మార్గాలుగా అర్థం చేసుకున్నా కన్నా తండ్రి నీకు వందనాలు. అయ్యా ఏ మార్గాల్లో తొలగించున్నా కన్నా తండ్రి నీకు వందనాలు. ఆయన నువ్వు విజయవంతంగా జరిగించున్నా కన్నా తండ్రి నీకు వందనాలు. ఆయన వాక్యంలో మాటలలో తోడుకున్నా కన్నా తండ్రి నీకు వందనాలు. ఆయన నువ్వు వారి వాక్యం చెప్తున్నాయి తండ్రి ఎంతగానో చోటు అయితే మనసు మాకు దయచేయమా నీకు వందనాలు కన్నా తండ్రి. ఆయన నువ్వు ఇచ్చుకుంటే మనం వేయకుండా ఆయన పాటించే జ్ఞానం మాత్రమే దయచేయండి. ఆయన మాటల ప్రకారం బట్టి జ్ఞానం మాకు దయచేయండి. అయ్యా నీ పనులకు జ్ఞానం మాకు నేర్పించడం భూమి ఆకాశం పుట్టిన సృష్టి కర్తవ్య దేవా స్తోత్రాలు వందనాలు. ఈ తల్లివరకన్నా కాపాడి మార్గంతనాడు ఇక్కడ ఉంచినందుకు నీకు వందనాలయ్యా స్తోత్రం. నా తోడు వీడిగా ఉండి నడిపిస్తూ కాపాడుతూ మనకి ఆరోగ్యాన్ని ప్రతి కుటుంబానికి ప్రార్థన చేసుకుంటుంది. అలా మనకి వచ్చిన కుటుంబాన్ని ప్రతి ఒక్కరికి ఆపండి మనకి ఆరోగ్యాన్ని ఇచ్చే నేను సాగుతానికి కొంతమంది పాటిస్తుంది. ఆయన నీ స్వార్థ ప్రకటిస్తాను ఉల్లాసం తండ్రి మరణంతో నిశ్చయిస్తూ నడిపించు. ఆయన నిరాకాల విశ్వాసంతో నేను ఉండడానికి కరలోకి ఆడుకుని దిగుతున్నాను. ప్రతి ఒక్కరిని ప్రార్థన చేసుకుంటాను. సేవకులు కూడా ప్రార్థన చేసుకుంటాను. నాకు అన్నింటి మనకి ఎన్నో చేయాలని ఆరాటం నా వ్యవహారం తండ్రి నా దైవమాని పొందనాలు. ఉదయాన్ని పరీక్ష చేసి దేవుడు ఆయన ప్రతి ఉదయం ఏముందో నెరవేర్చుకుని పాటిస్తున్నాను. నా కోసం ఆయన నుంచి కాని పని లేదు లేదు ఆయన పొందనాలు అడగలేకపోతున్నాను. ఆయన కూర్చుని ప్రార్థిస్తున్నాను. అతను ప్రతి కుటుంబాన్ని ఆయన ఈ బంగారు కింద బాధలు పట్టి మంచి ఆరోగ్యాన్ని వ్యవహారం అందరి పేరునందరినీ మనకు పుట్టినట్టు పొందనాలు. నాకు అన్ని పొందనాలు చూస్తున్నాను. ఈ బంగారు పాదాలు పొందనాలు. ప్రతి ఒక్కరిని కాపాడండి తల్లి శమనాథులు ఎత్తుపట్టున్నాయన నీ పనిలో సాగటానికి నాయన సిద్ధపడుతున్నాను. మాట్లాడుతున్నాను నేను ఇష్టపెట్టకుండా తండ్రి ఇంతకాలం నేను ఉంటాను. సహాయం చేసి నాకు అన్న తండ్రి నీ పొందనాలు ఆయన. అయ్యా నీకేం లేదు దైవమానికి స్తోత్రాలు పొందనాలు. అయ్యా ఇంత సహాయం జరిగించమని సహాయం చేసి ప్రతి కుటుంబాన్ని వ్యర్థానికి అప్పగించి ఆయన ఆరోగ్యాన్ని కాపాడమని నా కొద్ది పాటలు నీ పాటలు ఏసయాన్ని ప్రసిద్ధమైన నా పాటించి కనపట్టి పెడుకుంటున్నాను.
Oh